డేటా సెంటర్ పై మాజీ మంత్రి అమర్నాథ్ తో చర్చకు లోకేష్ సిద్ధమా అంటూ మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్. కాంగ్రెస్ సర్కార్ తీరుపై మండిపడ్డ కేటీఆర్, బీసీల విషయంలో కాంగ్రెస్ ది చిత్తశుద్ది లేని శివపూజ అంటూ సెటైర్. బీఆర్ఎస్ శ్రేణులకు గుడ్ న్యూస్. ఈ నెల 19న జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్. నకిలీ మద్యం కేసు నిందితునితో వాట్సాప్ చాట్ పై స్పందించిన వైసీపీ జోగి రమేష్. లై డిటెక్టివ్ టెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ సవాల్. చంద్రబాబు దుర్మార్గాలను గట్టిగా ఎదుర్కోవాలి, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సజ్జల. త్వరలో విశాఖకు గూగుల్ సంస్థ 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యమన్న నారా లోకేష్. ఈసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది చిత్తశుద్ది లేని శివపూజ లాంటిది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్లమెంటులో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి నెపాన్ని ఇతరుల మీద తోసేసే కాంగ్రెస్ ప్రయత్నం మంచిది కాదు అని కేటీఆర్ హితవు పలికారు. బీసీ ఐకాన ధర్నాకు బీఆర్ఎస్ నైతిక మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ది లేని శివపూజ లాంటిది. వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు, రాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. సరే, మీరు కెమెరాల ముందు చెప్పలేకపోవచ్చు, మేము చెప్పగలుగుతాం, మేము చెప్తాం. అయితే మీతో ప్రార్థన ఏంది అంటే, మీ అందరితో కూడా మీరు ఎట్లయితే ఇవాళ మమ్మల్ని వచ్చి కలిసి మా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారో, ముమ్మాటికి శాసనసభలో ఎట్లయితే మద్దతు చెప్పినామో, 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో, కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా, బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పినారు 5 ఏళ్లలో. 2 ఏళ్ళు అయిపోయింది, 12,000 కోట్లు దాటలేదు. ఆ 12,000లో కూడా ఖర్చు చూస్తే మీరు లెక్క తీయండి దయచేసి, పెద్దలు ఉన్నారు, నాకు తెలిసి 8,000 కోట్లు కూడా దాటలేదు. 8,000 కోట్లు ఇప్పటికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. బలహీన వర్గాలకే సింహభాగం అందులో వస్తాయి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ చెప్పింది 42% ఒకటే చెప్పలేదు, వాళ్ళు 1,00,000 కోట్లు ఒకటే చెప్పలేదు బడ్జెట్. వాళ్ళు చెప్పిన మాట సబ్ ప్లాన్ చేస్తామన్నారు. దయచేసి మీరు ఈ మాట నేను అంటుంటే మీరు తప్పు పట్టొద్దు, తప్పు అనుకున్నా దయచేసి నేనైతే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఓన్లీ ఇక్కడ వాళ్ళు తెచ్చిన జీవో ఓన్లీ ఎలక్షన్ల కోసం తెచ్చినారు. ఏది? లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం. విద్యలో ఎక్కడ పోయింది మరి? ఉపాధిలో ఎక్కడ పోయింది? 42% కాంట్రాక్ట్లలో ఇస్తామన్నది ఎక్కడ పోయింది? దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మనం? ఇప్పుడు 4 సర్పంచ్లు అయితేనో, 4 ఎంపీటీసీలు అయితేనో, 10 మంది జెడ్పీటీసీలు అయితేనో కాదు కదా. అల్టిమేట్గా 42% వాటా కాంట్రాక్ట్లలో ఎందుకు రావద్దు మరి? వాళ్ళే చెప్పిండ్రు కదా బీసీ డిక్లరేషన్లో. అది రావాలి అంటే కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతామంటే రిజర్వేషన్ అల్ల కూడా రావాలి కదా మరి. దయచేసి మీతో ప్రార్థన, దీన్ని విస్తరించండి. విస్తరించి డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట, 1,00,000 కోట్ల బడ్జెట్ అయితేనేమి, సబ్ ప్లాన్ అయితేనేమి, 42% వాటా ఇస్తామన్న మాట అయితేనేమి, వాళ్ళ చేతిలో ఉన్నాయేమో ఇయ్యరట, వాళ్ళ చేతుల్లోనే ఇస్తలేరు. అది మనం అడుగుతలేం. 42% ఇవాళ కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు? ప్రభుత్వం ఒక జీవితం అయిపోదా? దానికైతే ఎక్కువ టర్నం రాదు కదా, దానికైతే సీలింగ్ లేదు కదా, సుప్రీంకోర్టు లేదు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మరి? ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 ఏళ్ళు అయిపోయింది. 42% వాటా కాంట్రాక్ట్లలో బలహీన వర్గాలకు ఇస్తే ఎంతమంది బాగుపడతారు? 42% వాటా ఉపాధిలో ఇస్తే, విద్యలో ఇస్తే ఎంతమందికి లాభం జరుగుతుంది? కేవలం పొలిటికల్ రిజర్వేషన్ ఒకటే కావాలా? మిగతాయి వద్దా? పొలిటికల్ రిజర్వేషన్ కూడా కావాలి, మిగతాయి కూడా కావాలి. ఆ మిగతాయి కూడా మాట్లాడాలి. 1,00,000 కోట్ల బడ్జెట్ వచ్చేదాకా కొట్లాడాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం, మీతో ఉంటాం. ప్రిపేర్ కావాలి. అందులో మీ యొక్క కృషి, మీ యొక్క పాత్ర చాలా ముఖ్యం. తప్పనిసరిగా బలమైన నాయకత్వం ఉంది. మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో మంచి లీడర్షిప్ బిల్డప్ చేశారు. ఒక స్థాయిలో కాదు, అన్ని స్థాయిలలో ఉన్నది. అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు. అనేకమైనటువంటి పదవుల్లో స్పీకరు, చైర్మన్ కౌన్సిల్లో
ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం కాకపోయినా అనేక సార్లు బీసీల ప్రచారం నిలిచారు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం లోపల మీరు అవుట్రైట్గా సపోర్ట్ చేయాలి. ఈ ఉద్యమం అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ తప్పనిసరి మీ పాత గట్టిగా ఉంటుందని భావిస్తూ భవన్లో బీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో సమావేశమైన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. నారా లోకేష్ తీరుపై భారత్ విమర్శలు గుప్పించారు. డేటా సెంటర్ అంటే ఏమిటో లోకేష్ కు తెలుసా అని ప్రశ్నించిన ఆయన ఈ అంశంపై మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో బహిరంగ చర్చకు లోకేష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. అప్పటి మంత్రి అమర్నాథ్ ను ఉద్దేశించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లోకేష్ హైదరాబాద్ ను తామే అభివృద్ధి చేశామని డబ్బా కొట్టుకుంటున్నారని, వాస్తవానికి అభివృద్ధి అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగిందని భారత్ అన్నారు. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇవాళ లిక్కర్లో మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంది. మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రొటెస్టులు చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి, ఆ రోజు తీసుకొచ్చి జనార్దన్ రావు ఎవరికి సంబంధం లేదన్నాడు. ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్కి సంబంధం అని చెప్తా ఉన్నాడు. అక్కడే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్గా మేము అదే రోజున ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి? ఈ సిట్ ఆఫీసర్లు కాదా? అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునేవాళ్ళు, స్టాండ్ అంటే నుంచునే వాళ్ళే కదా చెప్పించింది. మరి అప్పుడు దాకా ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రజల చేత నకిలీ మద్యం తాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. గతంలో కొన్ని ఆరోపణలు చేశారు. కంప్యూటర్ ముందర ఎక్కువ కూర్చుంటే రేడియేషన్ వచ్చి చనిపోతారు, అందుకే సెక్రటరియట్ లో కంప్యూటర్లు ఉండకూడదని చెప్పారు. ఒకసారి మీరు మీ సీనియర్స్ అడగండి, చెప్తారు. 90s నాట్ 80s, ఇట్ ఈస్ ఇన్ 90s. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పిన స్టేట్మెంట్స్ చెప్తున్నా. ఆ కంప్యూటర్ అన్నం పెడుతుందా? ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు ఇస్తే అది ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందా? లుక్ ఎట్ ఇట్ టుడే. ఇవాళ రాజమండ్రి ఎట్లా తయారవుతుందండి? ఒక పక్కన చెత్త శుభ్రం చేయరు, ఎక్కడ పడితే అక్కడ వీధి అంతా కూడా జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎక్కడ వీధి దీపాలు ఎలాగో కళా విహీనంగా తయారు చేశారు. చెట్లు అన్నీ కూడా నరికే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉంటే అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ ఈవీఎం ఎమ్మెల్యేకి ఇతను విజనరీ కాదు ప్రెషనరీ, ఇతను కూడా వెళ్ళొచ్చాడు. ఇవాళ ఇంకొక అంశం ఫైనల్గా చెప్తున్నానండి. ఈ లోకేష్ గారు అనే వ్యక్తి ఒక్కసారి మీరు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చే ముందు ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు ఈయనకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరితోనూ భూములు కొనిపించి వాళ్ళని కోటీశ్వరులను చేశారు. ఈయన బినామీ కంపెనీలతో ఆయన భూములు కొని వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. దీనిపైన కొంతమంది స్టూడెంట్స్ కూడా థీసిస్ కూడా రాశారు, ఫారెన్ స్టూడెంట్స్. అవన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏంటనేది అక్కడ అర్థమవుతుంది. ఇదే నేను లోకేష్కి మళ్ళీ చెప్తా ఉన్నా. మీరు మాట్లాడే ప్రతి మాట గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే. పోర్ట్స్ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, అది ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు. వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అదేవిధంగా విశాఖలో పెట్టుబడులు సమ్మిట్ పెట్టారు, ఇండస్ట్రీస్ సమ్మిట్. కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆలోచన ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజన్. దాన్ని తీసుకుని వచ్చి ఇవాళ మేం చేసాం అని అంటే ప్రజల చెవుల్లో పూలు ఏమైనా పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నారు. ఎవరు కూడా ప్రజలు నమ్మరండి. ఇదైతే నేను క్లియర్గా ఒక్కసారి మళ్ళీ ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు 700 కోట్ల రూపాయలతో రిషికొండ దగ్గర ప్యాలెస్ కట్టారు అని అంటున్నారు. మరి ఇదే 700 కోట్ల రూపాయలు ఈ ప్యాలెస్ని మీరు ఎందుకు ప్రైవేటైజ్ చేయడానికి నోటిఫికేషన్ పిలిచారని అడుగుతా ఉన్నా. మరి మీరు చెప్పారు కదా రిషికొండని బోడిగుండి చేస్తున్నారని, మరి అప్పుడు మీకు రాలేదా పర్యావరణం యొక్క ఇబ్బందులు? ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు దీన్ని ప్రైవేటైజ్ ఎట్లా చేస్తారు, నోటిఫికేషన్ ఎట్లా కాల్ఫర్ చేస్తారు, ఫారెస్ట్ క్లియరెన్స్లు ఏమైనాయి, గగ్గోలు పెట్టారు కదా. మరి ఇప్పుడు ఇదే సేమ్ రిషికొండని మీరు ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు చేస్తే అన్ని నీతులు, పక్కనోళ్ళు చేస్తే అన్ని అవినీతిలా? ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులను మీరు కంటిన్యూ చేయండి, ఇంకా మీకు గౌరవం పెరుగుతుంది. ఆ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయకుండా దాన్ని గవర్నమెంట్ పరంగా ఉంచి
ఒక 2-3 వేల కోట్లు పెట్టండి. ప్రధానమంత్రి గారు మీరు 14 సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తేలా. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. అది మర్చిపోద్దు. అంటే క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోద్దని ప్రైవేటైజ్ చేసేస్తా ఉన్నాడు. అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి ఈయన ఎవరు అని అడుగుతా ఉన్నా. ఇలాగ ఇన్ని విషయాల్లో ఈయన చేసిన తప్పులన్నీ కూడా ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు. వాట్ ఈస్ దట్ స్కీమ్? ఎవరైనా నిరుపేద కుటుంబాలకి ఆరోగ్యం ఇబ్బంది ఉంది, నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో తనకు సంబంధాలున్నాయంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. ఆ ఆరోపణలను నిరూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు ఆయన సవాల్ విసిరారు. నిందితుడితో తాను వాట్సాప్లో చాటింగ్ చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని తేల్చి చెప్పారు. తనపై ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. పైన దేవుడు ఉన్నాడు, ఆయన అంతా చూస్తాడు అని జోగి రమేష్ పేర్కొన్నారు. నారావారి సారాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు నాయుడు నా మీద కక్ష, కుట్ర. నీ ఇంటి మీదకి వచ్చి, నీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చా? నిరసన తెలియజేయడానికి వచ్చా. ఆ రోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కారు కూతలు కూస్తా ఉంటే అయ్యన్న పాత్రుడు అతనికి బుద్ధి చెప్పబోయా అని చెప్పేసి నీ దగ్గర నిరసన తెలియజేయడానికి వస్తే నా మీద దాడి చేసి ఆ రోజున నా మీద కేసులు పెట్టి మరలా అగైన్ జోగి రమేష్ని నిర్బంధించాలా, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ని 2 నెలలు 3 నెలలు 4 నెలలు జైల్లో పెట్టాలా? ఏమి రాక్షసానందం ఇదే? ఆఫ్రికా నుంచి ఫోన్లో మాట్లాడి జనార్దన్తో ఎప్పుడైనా నా పేరు ప్రస్తావన వచ్చిందా? ఎయిర్పోర్ట్లో దిగాడు, కస్టడీకి పోలీసులు తీసుకెళ్లారు, తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. ఏ రోజైనా ఎప్పుడైనా జోగి రమేష్ పేరు రిమాండ్ రిపోర్ట్లో ఉందా? కోర్టులో ఎప్పుడైనా జనార్దన్ చెప్పాడా? అసలు ఒక పక్కేమో ఫోన్ పోయిందంటారు, ఒక పక్కేమో అదే షర్టుతో మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తారు. ఎంత ఫేక్ గాళ్ళు మీరంతా. వాట్సాప్ చాటింగ్ అంట. నా ఫోన్ నేను చంద్రబాబుకి ఇస్తా, లోకేష్కి ఇస్తా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. సత్య శోధన పరీక్షకు జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు. చంద్రబాబు రెడీయా? లోకేష్ రెడీనా? ఎంత దిగజారిపోయారా బాబు మీరు. మీ స్థాయిని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు నాతో ఏంది మీకు? నా రక్త సంబంధీకులైన నా కులానికి ఉన్న వాస్తవాలు చెప్తే చంద్రబాబు నాయుడు తూత్తులకు అవసరమా? చంద్రబాబు నాయుడు తాబేదాళ్ళకి, చంద్రబాబు నాయుడు మోకాళ్ళు మోసే వాళ్ళకి అవసరమా? మీకు పిల్లలు ఉన్నారు కదరా బాబు, మీకు కుటుంబాలు ఉన్నారుగా, పైన దేవుడు ఉన్నాడుగా. ఈ మాటలు మాట్లాడిన వాళ్ళకి జోగి రమేష్ ఇటువంటి వాడు తెలీదా? చంద్రబాబు నాయుడు చెప్పగానే, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసివ్వగానే మురిగేస్తారా? తప్పు కదా, తప్పు కదా. నా చరిత్ర మీకు తెలీదా? మీ చరిత్ర నాకు తెలీదా? నేను ముందే చెప్పా కదా, 2 రోజుల క్రితమే చెప్పా. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తాడు, మా వాళ్ళు కొంతమంది తెలియక మురుగుతూ ఉంటారు పాపం, తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడతా ఉంటారు. వాళ్ళ ఆవిడ తిడుతుంది, వాళ్ళ పిల్లలు తిడతారు. ఎరా బుద్ధి తక్కువ వాళ్ళారా, జోగి రమేష్ గురించి మీకు తెలియదురా, చంద్రబాబు నాయుడు లోకేష్ రాసేవి కానీ వాడిని తిడతాం ఎందుకురా పిచ్చివాళ్ళారా అని చెప్పి వాళ్ళ ఆవిడ తిడుతుంది, వాళ్ళ పిల్లలు తిడతారు. నా మీద మాట్లాడినోడు ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడు బాధలు పడలేక, లోకేష్ బాధలు పడలేక తిట్టేవాడే తప్ప గుండెల మీద చేసుకుని ఎవ్వడు కూడా ఒక్కడ కూడా జోగి రమేష్ మంచివాడు కాదు అనే మాట తెలుగుదేశం పార్టీలో, ఈవెన్ దో తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఒక సర్వే పెట్టుకోమండి. అందరికీ నమస్కారం. నేను మీడియాతో మాట్లాడి 2 రోజుల క్రితం మీడియాతో మాట్లాడా. నంబర్ 1, సత్య శోధన పరీక్షకి నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా, నా భార్య పిల్లల్ని తీసుకొని వస్తా, నేనే తప్పు చేయలేదని చెప్తా. చంద్రబాబు నాయుడు ఏం చేయొద్దు, భగవద్గీత, ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్రదానే ఒక్క మాట చెప్పమను. ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా.
ఈరోజు చెప్తా ఉన్నా, ఎంత దిగజారిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ని, ఒక గౌడ కులంలో పుట్టిన జోగి రమేష్ని, వంగవీటి మోహన రంగా గారి అడుగులో అడుగు వేసిన ఒక జోగి రమేష్ని ఒక అక్రమ కేసులో నిర్బంధించాలా, జైల్లో పెట్టాలా, హింసించాలా? ఎంత కోరిక చంద్రబాబు నాయుడు నీకు? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. తమ సిట్టింగ్ స్థానమైన జూబ్లీ హిల్స్ లో గెలిపే లక్ష్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ స్కెచ్లు వేస్తోంది. అందరికంటే ముందే దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించిన అధినేత కేసీఆర్ నిన్న ఆమెకు బీ ఫామ్ అందజేశారు. బీఆర్ఎస్ శ్రేణులకు తమ బాస్ కేసీఆర్ మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం. ఈ నెల 19న భారీ స్థాయిలో రోడ్డు షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ రోడ్ షోలో కేసీఆర్ హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీకి 18 నుంచి 20 లక్షల మంది క్షేత్రస్థాయి క్రియాశీల నాయకత్వం ఉంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై వైఎస్ జగన్ ఆలోచనలు బ్లూ ప్రింట్ ను మనం అమలు చేయాలి అని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఏపీలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలి. ఈ దుర్మార్గాలను ఆపగలగాలి. ఇందులో భాగంగా మనం రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను వినేందుకు ఈ నెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 13, 2026 వరకు జాగృతి జనం బాట పేరుతో జిల్లాలో పర్యటించబోతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. జూబ్లీ హిల్స్ లోని జాగృతి కార్యాలయంలో జాగృతి జనం బాట పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని, అక్కడి ప్రజలతో మమేకమై వారి సమస్యలు వింటామన్నారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్న మనం సామాజిక తెలంగాణ ఇంకా సాధించుకోలేదని మాట్లాడితే తనను బీఆర్ఎస్ నుంచి కుట్రపూరితంగా వెళ్లగొట్టారని ఆరోపించారు. పత్రికలు నా యాత్ర గురించి, తెలంగాణ జాగృతి యాత్ర గురించి రాయడంతో పాటు కేసీఆర్ గారి ఫోటో లేకుండా యాత్ర చేస్తామనేటటువంటిది ప్రధానంగా ప్రచురించారు. ఎస్, కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు. వారు లేని తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు.
నేను నా తువ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటున్నా. వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు, నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు, నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను. తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ఫోటో పెట్టలేదు. ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా. అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం, నేను కాదనట్లేదు. సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు, ఇది నా మారల్ కంపాస్ కరెక్ట్ కాదని చెప్తున్నది, నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది. కాబట్టి దీన్ని తప్పులు రాయకుండా నేను నా తరఫునే క్లారిటీ ఇస్తూ, మీడియా మిత్రులు నిన్నటి నుంచి అత్యుత్సాహంతో చెప్తున్నారు కాబట్టి నా తరఫున నేను ఇచ్చేటటువంటి క్లారిటీ. వారు నా తండ్రి గారు, వారి కడుపున పుట్టడం అనేది జన్మ జన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం. కానీ దారులు వేరైతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు. అందుకోసమే వారి ఫోటో లేకుండా ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ స్వరూపమే మారిపోయినట్లు ఇప్పుడు టెక్ దిగ్గజం గూగుల్ పెట్టుబడులతో విశాఖపట్నం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. గూగుల్ రాకతో విశాఖలో 1,00,000కు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, రాష్ట్ర అభివృద్ధిలో ఇదొక కీలక మైలురాయి కానున్నదని ఆయన తెలిపారు. అమరావతిలో వివరించారు. తాము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని, ఒక్క ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు తీసుకురావడాన్ని ఒక ఛాలెంజ్ గా స్వీకరించామని లోకేష్ అన్నారు. Andhra Pradesh over other states in India, and we are of course to compete. We love competition, we love to compete with other states. I believe that competitive federalism is very, very important for our nation. It makes us stronger, it makes us a lot more alert, and this is an exciting time. So I invite all of you to come visit us, be part of our partnership summit 14th, 15th of November in Visakhapatnam. If I would sum up Visakhapatnam, it's like if Bangalore were to marry Goa and have a child, it's Visakhapatnam. It has best of both worlds. It's one of the most beautiful city, very hospitable people. There's great Aruku Valley. I'm sure all of you must be following. Aruku coffee has become very popular. So that's been a huge project again from the state. So it's next door. It's one of the strategically important city for India. It's going to be $1 trillion economic corridor that we are building it out to be. Amravati, a greenfield capital city, is again. Mr. Naidu has done Cyberabad, is doing it all over again with Amravati, and India's first 158 qubit quantum computer. Not India, South Asia's first. I'm sorry, I stand corrected. South Asia's first 158 qubit computer, quantum computer is coming to Amravati. And we're going to build the entire ecosystem around it. So a lot of exciting times, a lot of exciting projects. A lot of people ask me, what is the sector that you're focused on? It's too narrow for us. We're eager to get things done. We're looking at across sectors because హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫోటోల విషయంలో బీజేపీ, బీసీ సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరగడంతో ఇరు వర్గాల నేతలు తన్నుకున్నారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఆర్ కృష్ణయ్య వారించేందుకు ఎంత ప్రయత్నించినా వినిపించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక మహిళలకు నెలకు 2,500 ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు అన్నారని హరీష్ రావు గుర్తు చేశారు. ఈ లెక్కన ప్రతి అక్కకు, చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 55,000 బాకీ పడిందని తెలిపారు. జూబ్లీ హిల్స్ లో మహిళలకు ఒక్కొక్కరికి
55,000 ఇచ్చి ఓటు అడుగు రేవంత్ రెడ్డి అని సూచించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తా అన్నావు, ఇవ్వకుండా మోసం చేశావని విమర్శించారు. ఒక అవ్వకు తాతకు 44,000 రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడని, ఆ డబ్బు ఇచ్చాకే ఓటు అడగాలని సూచించారు. ప్రతి నెలకు మీ ఆడోళ్ళందరికీ ప్రతి నెల 1వ తారీఖు నాడు 25,000 రూపాయలు మీ అకౌంట్లో పోతా ఉన్నారు. 25,000 రూపాయలు ఏ కొడుకు అయినా ఇట్లా. కేసీఆర్ ఏమో ఇంట్లో ముసలాం ఉంటే ఒక్కరికే ఇచ్చిపోయేది. అట్లా కాదుగా, ఎంతమంది ఆడలుంటే అంతమందికి 25,000 ఇచ్చుకుంటూ పోతారు అన్నట్టు. ఇప్పుడు ఎదురు చూస్తాను ఎప్పుడు వస్తాడో ఎప్పుడు ఇస్తాడో వాడేవాడు చూడు వనవాసం ఎత్తుతాను మేము. చిలక పైసలు పంపితే బియ్యం తెచ్చుకునేది, ఉప్పు నీరు తెచ్చుకునేది, అన్నింటితో సెలవుతుండేది మాకు. ఆ దేవుడు చేయబట్టి ఆయన ఇసులాంగుడే తిరిగా 4,000 ఇస్తారు ఇసులాంగులు. కానీ ఎప్పుడు వస్తారని మళ్ళీ ఎదురు చూస్తాను. పంచారు నిన్న 300, మొన్న 300, ఒక్కనాడు 2 రోజులు 8 రోజులన్నా కూడా కొట్టరా. 10 రోజుల సంచాలి తిరిగి చెప్పాలా పంచం పింఛన్ కొరకు. ఆయన పంపిన 4,000 అయ్యా, కేసీఆర్ పంపిన 4,000 ఎక్కులాగా నా పెళ్లి 6,000 ఇస్తానన్నారు. 3,000 ఇస్తలేదు, 6,000 ఇచ్చలేదు. తిరిగి అయ్యే కట్టలేవు. ఓటు చోరీకి పాల్పడుతున్న అంశాన్ని సాక్షాత్ రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న లక్షల ఓట్లను తొలగించి ఓటు చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఓటు చోరీపై నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనబేరి చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. రాజకీయాల్లో కేటీఆర్, హరీష్ రావు గారు కావలసుకొని వేదికల మీద ఆమెతో ఏడిపిస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మహిళను ఓట్ల కొరకు ఏడిపియడం అనేటువంటిది భావ్యం కాదని చెప్పిన. నిజంగా ఒకవేళ అంత అంశం ఉంటే నిన్న కేసీఆర్ గారిని కలిసినారు మేడం, ఫామ్ తీసుకున్నారు, బీ ఫామ్. ఆ సందర్భం కూడా కేసీఆర్ ముఖ్య నాయకుడు చనిపోయిన తర్వాత రెండోసారి కలుస్తున్నారు. అక్కడ కూడా దుఃఖం. పూరే హిందుస్థాన్ మే